హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మా వారి లంచ్ బాక్స్‌లోకి క్యాబేజీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ అయితే హీట్ ఎక్కాక తాలింపు గింజలన్నీ అయితే యాడ్ చేశాను. కొంచెం ఇంగువను కూడా యాడ్ చేశానండి. కొంచెం పచ్చిపప్పును కూడా యాడ్ చేశాను. క్యాబేజీ కర్రీలో పచ్చిపప్పు ఎక్కువగా యాడ్ చేస్తే చాలా టేస్ట్‌గా ఉంటది. ఈ విధంగా అన్ని తాలింపు గింజలు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసేసుకున్న ఆనియన్స్ అయితే వేశాను. ఆనియన్స్ వేశాక ఒకసారి అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగాక మనం ముందుగా కట్ చేసుకున్న క్యాబేజీని కూడా యాడ్ చేసుకోవాలి. క్యాబేజీని వేసుకున్నాక ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలిపేసేసుకోవాలి. క్యాబేజీ అయితే ఫుల్‌గా ఉంది కదండీ! గిన్నెకి కలపటానికి కూడా కుదరట్లేదు. కానీ ఉడికాక చూస్తే దీంట్లో అయితే సగం ఉంటది. ఈ విధంగా అయితే మొత్తం ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి. ఒకసారి కలిపేసేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అదేవిధంగా కొంచెం కారం అయితే యాడ్ చేసేసాను. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి అయితే మనం కలుపుకోవాలి. చూసారు కదా! ఇప్పటికే క్యాబేజీ కొంచెం అయితే తగ్గిపోయింది. ఈ విధంగా ఒకసారి అయితే మొత్తం అయితే కలిపేసేసుకోవాలి. ఈ విధంగా తక్కువ టైం ఉన్నప్పుడు వెంటనే కుక్కర్‌లో అయితే ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసుకొని విజిల్ అయితే పెట్టేసేసేసాను. 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. కర్రీ అయితే ఇంక అయిపోయింది. వాటర్ ఏమన్నా ఉంది అనిపిస్తే 2, 3 మినిట్స్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని పెట్టేసేసుకుంటే సరిపోతుంది. తక్కువ టైంలో ఈ విధంగా క్యాబేజీ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.